ఆప్రికాట్ చట్నీ. ఆప్రికాట్ డిలైట్ చూస్తాము, ఆప్రికాట్స్ మనం తీసుకొని తింటూ ఉంటాము, స్వీట్ అనమాట. దాన్ని చట్నీగా ఎలా చేస్తావు ఏంటి అనేది చూడాలి. సో స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి, బట్ ఎక్కడో కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్గా అనిపిస్తున్నాయి యాక్చువల్గా. ఎందుకంటే ఆప్రికాట్ అండ్ బెల్లం పౌడర్ తీసుకొచ్చు, కారం ఉప్పు కూడా అండ్ డ్రై ఫ్రూట్స్, కొద్దిగా డిఫరెంట్ కాంబినేషన్ అనిపిస్తుంది. ఇదేంటి అంటే మెక్సికన్ రెసిపీ. సో టేస్ట్ ఎట్లా ఉంటుందంటే కట్టమిట్టా చట్నీ టేస్ట్ ఉంటుంది. వావ్, పర్ఫెక్ట్. సో స్ప్రెడర్ లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్లో వాటర్ హీట్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆప్రికాట్స్. అండ్ అలాగే అల్లం కూడా వేసేసి బాయిల్ చేయాలి. సో ఎప్పుడు మన ఇండియన్ డిషెస్ కాకుండా కొంచెం వెరైటీగా కూడా ట్రై చేస్తూ ఉండాలి, ఎందుకంటే ఆ టేస్ట్ బర్డ్స్ అనేవి ఎన్హాన్స్ అవుతూ ఉంటాయని చెప్తూ ఉంటావు. అండ్ డిఫరెంట్ అరోమా అండ్ టేస్ట్ని కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి, డిఫరెంట్ థింగ్స్ అనమాట. అవును. సో మీరు అన్నట్టుగా స్ప్రెడర్ లాగా యూస్ చేయొచ్చు. నార్మల్లీ స్ప్రెడర్ లాగా అందరూ కూడా కొంచెం ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు, లైక్ జామ్స్ కానీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రెడర్స్ తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం స్పెషల్గా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏమైనా ప్రాసెస్ ఉందా, లేకపోతే దీంట్లోనే మనం చేస్తున్నాం? లేదు, ఇది బాయిల్ అయ్యాక దాన్ని స్మాష్ చేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఓకే, సో చక్కగా బాయిల్ అవనిద్దాం, ఈలోపు కాస్త వెయిట్ చేద్దాం. ఓకే, ఆప్రికాట్స్ అండ్ అల్లం వేసుకున్నాం కదా, కొంచెం బాయిల్ అవ్వాలి, కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు వెయిట్ చేస్తాం కదా, సో చూద్దామా పని? చూసేద్దాం. సో స్మాష్ చేసేద్దామా? స్మాష్ చేసేద్దాం. ఓకే, ఓకే. సో నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకో. ఓకే, సో ఫస్ట్ కొంచెం బెల్లం పౌడర్, ఇప్పుడు స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. సో కొంచెం కారం వేసుకుంటాం. అవును, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్, ఓకే, కొంచెం గరం మసాలా. సో నెక్స్ట్ ఏం వేసుకుంటాం? నెక్స్ట్ ఇలాచి పొడి కొంచెం, అలాగే కొంచెం వెనిగర్, ఫైనల్లీ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. కొంచెం కిస్మిస్, తర్వాత జీడిపప్పు కూడా. సో ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా? లాస్య కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా మరి? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్టా మరి? లాస్య ఆప్రికాట్ చట్నీ రెడీ అయిపోయింది. ఆప్రికాట్ చట్నీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆప్రికాట్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఆప్రికాట్స్ 1 కప్పు, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, బెల్లం పొడి 1/2 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. ఆప్రికాట్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి ఆప్రికాట్స్, అల్లం తురుము వేసి ఉడికించుకోవాలి. తర్వాత
స్మాషర్ తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో బెల్లం పొడి, కారం, చిటికెడు ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, యాలకుల పొడి, వెనిగర్, కిస్మిస్, జీడిపప్పు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఆప్రికాట్ చట్నీ రెడీ.